హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. ఒకటి, విశాఖపట్నంలో ఆ మధ్యన దొరికినటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి షిప్. అప్పుడు దానికి సంబంధించి దాదాపుగా 5-6 నెలలు వార్తలు రాసిన మీడియా అది అసలు డ్రగ్సే కాదని తెలిస్తే నోరు మెదిపేవాళ్ళు కరువయ్యారు. అదేదో చాలా క్యాజువల్ స్టేట్మెంట్ లాగా అయిపోయింది. పత్రికలకి అది పక్కకి వెళ్ళిపోయింది. దాని మీద విమర్శలు చేసిన వాళ్ళు నోరు మెదపరు. సదర్ దర్యాప్తు సంస్థ ఎలాంటి స్పందన ఉండదు. అది ఒక ఎత్తు. తాజాగా ధాన్యం సేకరణ అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా చేస్తున్నాం, 24 గంటల్లో డబ్బులు వేస్తున్నామని బాబు సర్కార్ ఘనంగా చెప్తుంటే, నాదెళ్ల మనోహర్ ఊరువాడ తిరిగి మరి ఆ పనులు చూస్తుంటే, రెండో వైపున మంత్రులు వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న లోపాలు ఎత్తి చూపెట్టేవాళ్ళు కొంతమంది అయితే, ఏకంగా ఇవాళ ఈనాడు పత్రికే దాని మీదన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, 2019 ముందు నాటి పరిస్థితి తీసుకొచ్చి ఈ కొనుగోళ్ళు అనేటటువంటిది ఏదైతే స్థానిక డ్వాక్రా సంఘాలకి వీళ్ళ ద్వారా అప్పజెప్పడం అన్నటువంటి పాయింట్ రైట్ చేసింది. ఇది ఆర్బీకేలని తర్వాత రేషన్ వ్యవస్థని పక్కన పెట్టే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. ఇది సేకరణకు సంబంధించినటువంటి వ్యవస్థని పక్కన పెట్టే దిశగా ఆలోచిస్తున్నారు. మరొక వైపును చూస్తే ఏదైతే రేషన్ బియ్యం అక్రమాలు అంటూ జరుగుతున్నటువంటి దర్యాప్తు సిట్ ఏం తేల్చబోతోంది, రాష్ట్రంలో రేషన్ సమస్యకి సంబంధించినటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణా సమస్య పరిష్కారానికి సిట్ అనేటటువంటిది సరైన పరిష్కార మార్గమేనా? మరొక కీలకమైనటువంటి అంశం ఏదైతే హైవేలని రాష్ట్ర రహదారుల్ని రాష్ట్ర హైవేల కిందన ప్రకటిస్తూ వాటిట్లలో టోల్గేట్లు పెడతామన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కార్పొరేషన్ల పరిధిలో కూడా ఉన్నటువంటి రోడ్లని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆ రోడ్డు మీద 10 ఏళ్ల పాటు ఆదాయం సదర్ కాంట్రాక్టర్ అన్నటువంటి కోణం సరికొత్తదైనటువంటి వీటిని ఎలా చూడాలి? ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ప్రధానమైనటువంటిది డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం. దీన్ని ఏ కోణంలో నుంచి చూస్తారు మీరు? విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సిప్లో వచ్చిందో మెటీరియల్, వాటిపైన ప్రధానంగా ఆ రోజు కొన్ని మీడియా ఛానల్స్ డైరెక్ట్గా నిమిషాల వ్యవధిలోనే ఇది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు దిగుమతి చేసుకున్నారని, దీని ద్వారా ఆదాయాన్ని చేసుకుంటూ ఎలక్షన్లో ఫండ్ వరకు దాన్ని తీసుకెళ్ళిపోయారు. దీనికి ప్రభుత్వం నేరుగా దాని కొమ్ము కాస్తా ఉందని చెప్పే మాటలు అన్నారు. ఒకనొక దశలో విచారణ ఆ రోజున్న సిపి గారు ఏదైతే ప్రకటించారో వారు నాన్ కోఆపరేషన్ చేస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో వర్షాలు కూడా వచ్చాయి. తడిసిపోయే విధంగా చేసి ఈ నేరాన్ని రూపుమాపి బయటకు వచ్చింది కాబట్టి ఎట్లాగో ఫస్ట్ సరఫరా చేసుకోవడానికి ట్రై చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చేసరికి మొత్తాన్ని సాక్ష్యాలు రూపుమాపే దానికోసం నాన్ కోఆపరేట్ చేశారు. వారికి ఇచ్చినటువంటి మ్యాన్ పవర్ కానీ ఈ డాగ్స్ కానీ వీటికి సరిగ్గా హెల్ప్ చేయట్లేదు అనేంత వరకు వెళ్ళిపోయినారు. ఆ రోజున సిపి వివరణ కూడా రాంగ్ గా ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఇంత జరిగిన తర్వాత ఈ రోజు ఏం తేలింది, అది ఈస్ట్ అని చెప్పారు. ఆ ఉన్నటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి వాటికి సప్లై చేసే మెటీరియల్ గా తేల్చారు. సిబిఐ తెలిసినట్టుగా కోర్టులో అప్లికేట్ చేసి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ రోజు మీరు ప్రస్తావించినప్పుడు ఆ రోజు అంత గగ్గోలు పెట్టినటువంటి మీడియా, అంత విమర్శలు చేసినటువంటి మీడియా ఇప్పుడు ప్రస్తావన చేయట్లేదు, ఏదో జనరల్ వార్తలాగా వేసేసారు అనే వర్షన్ మనం చూస్తున్నాం. దీనికి ఒక కారణం ఆ మీడియా స్వభావం అయితే, రెండో కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా నేను చూస్తాను. ఇప్పుడు వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్స్ తో కానీ ఆ వార్త పబ్లిష్ చేస్తుంటే వాళ్ళు ఒక రకంగా రియాక్ట్ అయి ఉంటారు. వారు ఏదైనా సరే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏ వార్త వచ్చినా దానికి ఆపాదించడం, రాజకీయంగా దానికి ఆపాదించేస్తే ఆ రోజు పని అయిపోతుంది అనే ధోరణి మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. అది హైదరాబాద్ లో ఒక 10,000 కోట్ల రూపాయలు నోట్ల రద్దప్పుడు పాత నోట్లు మార్పిడి చేసుకుని అది డైరెక్ట్ గా జగన్ది. ఇప్పుడు ఉదాహరణకు ఆదానికి సంబంధించి కేసు వేస్తే మొత్తం లంచం ఆయనకి ఇచ్చేశారు. ఇక్కడ చాలా చూసాం. అట్లాంటి దశలో దాన్ని కూడా ఆ రకంగానే ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టే ప్రయత్నం చేసేది ఒక అలవాటుగా మార్చుకున్నారు. అది తెలియక చేసింది కాదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చిన వార్తని పెద్దగా పట్టించుకోకపోవడాన్ని నేను పెద్ద ఆశ్చర్యంగా చూడను. కానీ ఆ రోజు ఇంత బదనామైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను చూస్తే సాయి గారు ఆ మరుసటి రోజు
ఏదైతే సిబిఐ వాళ్ళు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారన్నారో ఆ మరుసటి రోజు పత్రికలన్నీ క్షుణ్ణంగా చూశాను. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎవరైతే అప్పుడు నెగిటివ్ రాశారో వాళ్ళు కనీసం వార్తగానే ప్రజెంట్ చేశారు. అసలు సాక్షి వాళ్ళు బ్యాన్ ఐటమ్ పెడతారనుకుంటే ఎక్కడ వార్తగా లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది ఒక వెసులుబాటు. ఇప్పుడు నిజానికి ఆ రోజు దాని బ్యాన్ ఐటమ్ తీసుకొని జరిగిన అన్యాయం ఎట్లే ఉంటాయి ఈ వ్యవహారాలను చెప్పాల్సిన అవకాశంగా తీసుకొని చేయాల్సినటువంటి పత్రిక అసలు వార్తే ప్రజెంట్ చేయలేదు, దాని ఒక ఇష్యూగా చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత క్యాజువల్ గా మాట్లాడారు. అంటే వీళ్ళ బలహీనత, వాళ్ళ అలవాటు, ఈ రెండిటి కారణంగా ఈ ఇష్యూ అంత ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. నిజానికి పెద్ద చర్చ జరగాలి. విశాఖపట్నం లాంటి మెట్రోపాలిటన్ సిటీకి ఇట్లా ఈ విధంగా వచ్చేసిందని ఆ రోజు బ్యానర్ ఐటమ్స్ అన్ని చూస్తే ఉత్తరాంధ్రలో సాగు, డ్రగ్స్ సాగు అవుతోంది, గంజాయి సాగు అవుతోంది, గంజాయి వనం ఇట్లా రాసేశారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఆందోళన కలిగించే అంశం అనేది ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే పత్రికలు సామాజిక బాధ్యత నిర్వహించే ప్రశ్నలు ఒక వార్తను 10% ఎక్కువ తక్కువ చేయొచ్చాం కానీ కృత్రిమంగా సృష్టించడం, నిమిషాల వ్యవధుల్లో నిర్ధారణ చేసి జడ్జిమెంట్లు ఇచ్చేయడానికి కారణం వాళ్ళ అలవాటు. ఈ అపోజిషన్ గా ఉండాల్సినటువంటి ఈ పత్రిక, ఈ పార్టీ ఒక ప్రొఫెషనల్ గా దాన్ని ఎదుర్కోవడంలో జరిగిన వైఫల్యం, రెండు కారణంగా నేను ఇప్పుడున్న పరిస్థితిని చూస్తాను. రైట్. అంటే ఇక దాన్ని ఆ ఉదంతం క్లోజ్ అయిపోయినట్టు అనుకోవచ్చా? నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశంగా దాన్ని తీసుకొని లీగల్ గా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద డైరెక్ట్ గా అటాక్ చేసి నిర్ధారణకు వచ్చేసి జడ్జిమెంట్ ఇచ్చారు. ఈరోజు సిబిఐ అలా చెప్పింది. రెండింటిని కోఆర్డినేట్ చేసి డైరెక్ట్ గా ప్రజల్లో కన్నా రావడం, లేదా లీగల్ ఫైట్ అన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని ఇష్యూని తనకు ఆపాదిస్తూ 2 పత్రికలు రాస్తే 100 కోట్లు పరువు నష్ట దావాకు లీగల్ నోటీస్ ఇచ్చారు. ఫర్దర్ గా ఏం చేస్తారో చూడాలి. కానీ నేను మాడిపోయారు, వాళ్ళు ఒప్పుకున్నారని నేను అన్నగాని ఒక వ్యత్యాసం కనపడింది. ఆ రోజు రాజంత ఎఫెక్టివ్ రాయలేదు, ఎందుకంటే లీగల్ గా కాంప్లికేషన్ వస్తుంది కాబట్టి. ఆ రకంగా కౌంటర్ అటాకింగ్ ఈ పక్క జరగాలి కూడా, వైసీపీ కోసం కాదు. డ్రగ్స్ లాంటి తీవ్రమైన అంశాలు కూడా ఎలా పడితే అలా ప్రజెంటేషన్ చేసి మనకున్న రాజకీయ కోపతాపాలను ప్రదర్శిస్తే రాష్ట్ర ఇమేజ్ ఏమవుతుంది, ప్రజాస్వామ్యం అవుతుంది, పత్రికల విలువ ఏమవుతుంది అనేది చర్చకి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇండివిజువల్ గా మనలాంటి వాళ్ళని మాట్లాడి అనుకున్న ప్రయారిటీ తగ్గిపోతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే ధోరణి బట్టే ఇది చర్చ, లేకపోతే ఆడికి ముగిసిపోతుంది. సిబిఐకి ఎవరు కంప్లైంట్ ఏం కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఏం తేల్చమని తేల్చాడు, వదిలేసినారు. ఇంకా ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ దాంట్లో ఇంప్లీడ్ అయ్యి ఆ రోజు ఈ వార్తలు రాసిన వాళ్ళు, ఇట్లా చేసిన వాళ్ళు, ఆరోపణలు చేసిన వాళ్ళ పైన కూడా మూవ్ అయితే అప్పుడు సిబిఐ ఇంకొక స్టాండ్ తీసుకోవచ్చు. ఆ పాత్రను వైసీపీ పోషించట్లేదు కాబట్టి సహజంగా కొంతకాలం మీద దాన్ని మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకొక కోణం చూడొచ్చు కదా. ఇప్పుడు అప్పట్లో వీళ్ళు బీజేపీ వాళ్ళ హస్తం ఉంది, బీజేపీ వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి ఆరోపణ చేస్తే దాని మీద పరువు నష్టం దావా నోటీసులు పురంధేశ్వర్ గారు కూడా ఇచ్చారు. ఇప్పుడు సెంటర్లోనూ బీజేపీ గవర్నమెంటే ఉంది, ఇక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు ఇందులో నిజంగా డ్రగ్స్ వచ్చినాయా లేదా, అది ఆ కంటైనర్కి సంబంధించినటువంటిది ఎవరు దర్యాప్తు చేయాలి అన్నటువంటి పాయింట్ని వేరే కోణంలో నుంచి విశ్లేషించే అవకాశం లేదు. అంటే నిజంగా డ్రగ్స్ వస్తే వదిలేశారనేటటువంటి కోణాన్ని అనుకోవడానికి వీల్లేదంటారా? నేనంటుంది మనకు ఆధారాలు లేవు కాబట్టి ఒకవేళ మ్యానిపులేట్ చేసి సిబిఐ వాళ్ళు ఇటు చేశారని దానికి తగిన ఆధారాలు లేవు. ఒకటి, ఇప్పుడు ఈ రిలేటెడ్ గానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మీద కేసు ఉంది. ఆ రోజు ఆయన ప్రకాశం జిల్లాకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే ఆ రోజు ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్ ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయుడు బంధుత్వం ఉంది అని ఆ రోజు ఒక ఎక్స్ లో పోస్ట్ చేశాడు ఆయన వెంకటరెడ్డి. దాన్ని ఆధారంగా అప్పుడు పోస్ట్ చేసిన దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు కేసు అయింది ఆఫ్టర్ ఎలక్షన్స్. అది ఏమవుతుందో తెలియదు. అంటే ఒక ఆరోపణ చేసిన దాని మీద కంప్లైంట్ పోతే ఎంత సీరియస్ గా ఉంటుంది. ఆయన కంప్లైంట్ చేశారు కాబట్టి రిజిస్టర్ అయింది, అధికార పార్టీ కాబట్టి తొందరగా అయిండొచ్చు. కానీ అట్లే అన్ని విషయాల్లో కూడా మిగతా విషయాలు కూడా సీరియస్ గా పురంధేశ్వర్ గారు సంబంధించిన బంధుత్వాన్ని కొంతమంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడారు. అంటే వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇంకా పెద్దలు కూడా మాట్లాడారు. ఆమె పోలేదు కేసుకి, ఆయన పోయాడు కాబట్టి అయ్యింది. ఆ రకంగా దీన్ని పర్సనల్ గా తీసుకొని ఎవరైతే డ్యామేజ్ చేశారో వారి పైన అందరూ కానీ మూవ్ అయితే కేసు ఇంకొక టర్న్ తీసుకోండి. ఎలక్షన్స్ అయిపోయినాయి, జరిగింది అని చేతులు కడుక్కునే స్వభావం వల్ల ఇది సీరియస్ అంశంగా మారలేదేమో అనిపిస్తుంది. రైట్. ఈ ధాన్యం సేకరణ వివాదాన్ని ఎలా చూస్తారు? సాయిగారు, ఇక్కడ ప్రధానంగా నాకున్న సమాచారం ప్రకారం రైతు సంఘాల నాయకులు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1 కోటి ఎకరాల్లో అటు ఇటుగా వరి సాగు అవుతుందనేది ఒక అంచనా. సాధారణంగా రైతాంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో ఒకటి పెట్టుబడి సమస్య, 2 మధ్యలో ఏదైనా పంట నష్టం జరిగితే నష్టపరిహారం సంబంధించి, 3వది పండిన తర్వాత మార్కెటింగ్.
ఈ మూడు ఒకదానికి ఒకదాని లింక్ ఉంటే ప్రధానంగా పంట నష్టం జరిగేదాన్ని చాలా రేరగా జరగచ్చు. కానీ ప్రధానమైనది పెట్టుబడి సాయం, రెండోది పెట్టుబడి ఉత్పత్తి అయిన తర్వాత దాన్ని అమ్మడానికి తగిన ఏర్పాట్లు లాభదాయకంగా జరగడం. వీటిలో చూసినప్పుడు రెండు సమస్యలు చాలా సీరియస్ గా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటా ఉంది. మొట్టమొదటి అంశం పెట్టుబడి సాయం. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళైతే చాలా పద్ధతిగా మనకి ఇప్పటికే 2 సార్లు పెట్టుబడి సాయం చేశారు. పెట్టుబడి సాయం కానీ ఇన్ టైంలో వేయగలిగితే ధాన్యం కానీ విత్తనాలు కానీ ఆ పెట్టుబడి ఖర్చు తగ్గిపోతే తర్వాత దాన్ని మామూలుగా ఏం చేస్తారు రైతులు, వడ్డీకి తెచ్చుకోవడము, లేదా మిల్లర్లకి లేదా ధాన్యం సేకరించే వాళ్ళకి ముందే అడ్వాన్స్ తీసుకొని వాళ్ళకి అమ్మేట్టుగా చేసుకోవడం వల్ల తక్కువ రేటుకి అమ్మడం, ఇట్లాంటి సమస్యలు కొంత రిలీఫ్ పొందడానికి చిన్నకారు రైతులు, పేద రైతులకి, కౌలుదారులకి ఒక ఉపయోగం ఏంటంటే పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇస్తే ఆ ఖర్చు కొంత తగ్గుతుంది, వెసులుబాటు వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 విడతలు కేంద్రం వేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. మ్యాచింగ్ అనకూడదు, వీళ్ళు యాక్చువల్గా 20,000 ఒకేసారి ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ఇస్తానన్నాడు, 3 సార్లు కూడా కేంద్రంతో కలిపిచ్చాడు. దానికి సంబంధం లేకుండా మేము 20,000 ఇస్తా ఉన్నారు. ఈ రోజు రూపాయి ఇవ్వలేదు, 2 దఫాల కేంద్ర ప్రభుత్వం వేసింది. అంటే వీళ్ళు ఈ సంవత్సరం అయితే ఇవ్వరు అనేది క్లియర్ గా బడ్జెట్ బట్టి కూడా అర్థమైపోతుంది. ఆ రకంగా పెట్టుబడి సాయాన్ని పొందలేకపోయారు, అదొక సమస్య ఉంది. రెండోది ఇప్పుడు గిట్టుబాటుకి సంబంధించినంత వరకు నాకున్న ప్రాథమికమైన సమాచారం, కాంక్రీట్ సమాచారం చెప్పలేను. చాలా మంది రైతులను అడిగితే రైతు సంఘాల ప్రతినిధుల్ని ఒక 2,400 రూపాయలు 75 కిలోల బస్తా వరి దాదాపు కల్లంలోనే, అంటే మనం కల్లం అంటాం కదా రాయలసీమ ప్రాంతంలో, ఆ కల్లంలోనే వచ్చి తీసుకొని పోయే వెసులుబాటు ఉంది. 2,400 బ్యాగ్, 75 kgs బ్యాగు ఈ రోజు 1,400, 1,600 చుట్టూనే నడుస్తా ఉంది అనేది ఒక పాయింట్ చెప్పారు. దీనికి నేను కారణం అడిగితే వాళ్ళు చెప్పేది అంటే 2 కారణాలు చెప్తున్నారు. ఒక కారణం ఏంటంటే ప్రభుత్వం క్రియాశీలకంగా లేకపోవడం. అంటే ప్రభుత్వం కొనుగోలుదారుడుగా భారీ ఎత్తున ధాన్యాన్ని కొంటే డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా మిల్లర్స్ కూడా ఇన్ టైంలో వచ్చి కొంటారు. అసలు ప్రభుత్వం కొనుగోలుదారుడుగా మారకపోతే సీరియస్ గా ఇంకా ఎలా కొనరు కాబట్టి మనకి ఇచ్చేస్తారని తక్కువగా కొనే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అంటే దీని లెక్క ప్రకారం ఒక ఎకరాకి మన ఏరియాలో అంటే రాయలసీమ ఏరియాలో, కొంత కోస్టల్ ఏరియాలో కొంచెం తగ్గచ్చు, ఒక ఎకరాకు 30 బస్తాలు పండొచ్చు, 25-35 బస్తాలని ఒక అంచనా. ఆ లెక్క తీసుకున్నప్పుడు 2,400 నుంచి 1,600, 1,800 పడిపోతే ఒక్కో ఎకరాకి 25,000 రూపాయలు రైతు నష్టపోయే అవకాశం ఉంది. ఆ రకంగా నష్టం వచ్చే అవకాశం ఉంది అనేది ఒకటి. రెండోది, అది నేను 1-2 నాయకులతో మాట్లాడి చెప్పింది రియాలిటీ లేదు, మీరు చెప్పాలి. కాకినాడ నుంచి ఇప్పుడు జరుగుతున్న వివాదాల్లో ధాన్యం సప్లై అంత ఎఫెక్టివ్ గా జరగకపోతే కూడా మార్కెటింగ్ దాని ప్రభావం కూడా పడుతుంది. ఆ రకంగా మార్కెటింగ్ మూవ్ సరిగ్గా జరగట్లేదు, ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు. అంటే క్రియాశీలకంగా మీన్స్ కొనుగోలుదారుడుగా మరి ఎఫ్సిఎల్ గోడను సప్లై చేయడం ఇది జరగట్లేదు. రెండోది, దీని ఆసరంగా చేసుకుని మిల్లర్లు సరిగ్గా వచ్చి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అందువల్ల ఈ ఇబ్బందులు రైతులు ఫేస్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈ సమస్య వస్తుంది, గతంలో కొంత బెటర్ గా ఉంది అనేది వారు చెప్తున్నారు. తెలంగాణలో కొంత 500 రూపాయలు అదనంగా కూడా ప్రభుత్వం ఇస్తుంది ప్రోత్సాహాలుగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లా చేయట్లేదు అనేది. ఈ 2 సమస్యలు సీరియస్ గానే ఫేస్ చేస్తున్నారు రైతులు. కాబట్టి ఒకటి, పెట్టుబడి సాయం అందకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి పరిమితం కావడం. రెండోది, కొనుగోలులో ప్రభుత్వం క్రియాశీల లేకపోవడం, ఇన్ టైంలో సరైన కొనకపోతే ఎకరాకు 25,000 అంటే చాలా పెద్ద అమౌంట్. ఈ 2 కారణాలు అయితే రైతుల్లో కొంత ఆగ్రహం ఉంది, కొంత కోపంతో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నిరసన ఆందోళన కన్నా డైరెక్ట్ గా కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఈ రెండింటినీ గుర్తు చేయడం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే మనకు ఆర్బీకేలో అప్పుడు ఎఫెక్టివ్ పనిచేసినాయి, ఇప్పుడు అది అంత ఎఫెక్టివ్ గా పనిచేయట్లేదు, ప్రభుత్వం క్రియాశీలకంగా ఉండడంలో లోపాలు ఉన్నాయి. అన్నిటికన్నా మించి రైతు భరోసా రాష్ట్రం ఉంది. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని కొంత ట్రిగర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆందోళన పిలిపించడం అనేది ఖచ్చితంగా రైతుల్లో ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంత అలర్ట్ అవుతుంది, ఎంత మేరకు చూస్తుందో చూడగానే మాత్రం ప్రభావం అయితే పడుతుంది. కాబట్టి ఈ ధర్నాల ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం కొంత మూవ్ అవడానికి ఉపయోగపడచ్చేమో అనుకుంటున్నాను. అంటే రైతు దగ్గర నుంచి కళ్ళం దగ్గరనే తీసుకునేటటువంటి సంస్కృతి ఇదివరకటి రోజుల్లో రైతులు వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలు అట్లాంటి వాళ్ళు ధాన్యం సేకరిస్తుంటే వాళ్ళకి ఇచ్చేవాడు. ఆ ధాన్యాన్ని తర్వాత మిల్లర్లు సచ్చినట్టు వాళ్ళ దగ్గరికి వచ్చి కొనుగోలు చేసేవాళ్ళు 2019కి ముందు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని ఇప్పుడు చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టినే ఇవాళ ప్రాబ్లం వచ్చింది. దాన్ని పరిష్కరించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నా సరే దాన్ని అధికార యంత్రాంగం చెడగొడుతోంది అన్నటువంటిది ఇవాళ ఈనాడు కథనం. నేనేమంటానంటే ఏజెన్సీ ఎవరు అంటే ఇక్కడ రైతు, మనం ఆర్బీఐకేల, డ్వాక్రా ఈ సంఘాల లేకపోతే ప్రభుత్వమా, ఎఫ్సిఎఫ్ పేర్లు ఏదైనా పెట్టండి, ఒక మెకానిజం
గవర్నమెంట్ నుంచి తీసుకునే మెకానిజం వస్తే మీరు అన్నట్టు కళ్ళం నుంచే కొంత రేట్ ఎక్కువ పెట్టి ప్రైవేటు మిల్లర్స్ ఇతరులు కొనుక్కుంటారు. ఒక డిమాండ్ సీరియస్ గా ఒకవైపు నుంచి కొనే వాళ్ళు ఉన్నప్పుడే, మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడే అనివార్యంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇది కరెక్ట్. ఎవరో ఒక ప్రభుత్వం నుంచో లేకపోతే వ్యవస్థలు ముందుకు వస్తే పోటీ వస్తుంది. పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా వాళ్ళు కొంత రేట్ ఎక్కువ పెంచుతారంటారు. గుడ్. వాళ్ళు ఇప్పుడు తెలుగు ఈనాడు కథనంనే పరిగణలో తీసుకుందాం. 19 ముందుకు ఇది బాగుంది. ఏది బాగుంది అంటే ఎవరైతే ఆర్బీకేలు కాకుండా జగన్ వచ్చిన తర్వాత ఆర్బీకేలు వచ్చినాయి. అంతకుముందు ఈ సంఘాలు ఎవరైతే ఉన్నారో సంఘాలందమ్మా, ఇంకోటి అందమ్మా ప్రభుత్వం అయితే ప్రభుత్వం యొక్క కోఆర్డినేషన్స్ తో వాళ్ళు తీసుకుంటా ఉండిన వ్యవస్థను జగన్ ధ్వంసం చేశారు అనేది వాళ్ళ ఆరోపణ. అది నిజం అనుకుందాం. 19 నుంచి 24 వరకు ఇంత సీరియస్ గా ఎందుకు ఆ సమస్య ఫోకస్ కాలేదు అనేది ఒక పాయింట్. ఒకవేళ జగన్ ఫెయిల్ అయినాడు, ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఘాల ద్వారా తీసుకునే దాని ప్రయత్నం చేస్తే ఎవరు వద్దన్నారు? దీన్ని అడ్డుకునే కెపాసిటీ ఎవరికి ఉంది? కాబట్టి ప్రభుత్వం అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వద్దనడానికి ఎవరికేం అవకాశం ఉంది? అధికారులు సహకరించకపోవడం ఏంది? సాధ్యమా? అధికార వ్యవస్థ అంత స్వతంత్రంగా కానీ అంత నాన్ కోఆపరేషన్ చేసే అవసరం ఏముంది? సాధ్యమవుతుందా? కాబట్టి వాళ్ళ ప్రయత్నం చేస్తే ఇప్పుడు 6 నెలలు అయింది. ఎవరు అడ్డుకుంటున్నారు? అంటే ఇండైరెక్ట్ గా ఈనాడు కథనం ఏం తెలియజేస్తా ఉంది? సమస్య ఉందని తెలియజేస్తా ఉంది. అంటే జగన్ కారణమా, చంద్రబాబు కారణమా, అధికారులు నాన్ కోఆపరేషన్, పేరు లేదన్నా పెట్టండి, సమస్య ఉందని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. కాబట్టి వ్యవస్థ చెడిపోవడానికి కారణమైనా కావచ్చు. ఇష్యూ సీరియస్ గా ఉందనేది ఆ కథనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ ఇష్యూ సీరియస్ గా ఉండడానికి కారణాలు విశ్లేషించే క్రమంలో వాళ్ళు తీసుకునే అడ్డుకుంటారు. ఎవరు అడ్డుకుంటున్నారు? వాళ్ళు తీసుకుంటారని ప్రభుత్వం ముందుకు వస్తే వాళ్ళు తీసుకున్న డబ్బులు ఎవరేయాలి? మ్యాచింగ్ గ్రాంట్ వచ్చిన రేపు మిల్లర్స్ కి ఇచ్చేయాలంటే, సప్లై చేయాలంటే ప్రభుత్వం చేయాలి. ఈ క్రియాశీలంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే ఎవరు కాదన్నారు? కాబట్టి ఆ కథను ఆందోళన కరెక్ట్. బట్ తన సమస్యకి ఏదో మళ్ళీ ఆ గత ప్రభుత్వం జగన్మోహన్ మీద నెట్టేసి తలుచుకున్నట్టు కుదరదు. బహుశా వాళ్ళు అంటే నేను ముందు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు 13వ తేదీ ఇచ్చిన పిలుపు పనిచేస్తా ఉంది. లేకపోతే ఇప్పుడు ఎందుకు అంత కథనాలు రాయాలి? సమస్యను చెప్తూనే సమస్య లేదని చెప్పేసి బాగుందని చెప్తే రైతులు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రతి రైతుకు అర్థం అవుతుంది అది. కాబట్టి దాన్ని ఇంకొకరిని నెట్టడానికి ట్రై చేస్తారు. అది చెల్లదు. అల్టిమేట్ గా ప్రజలు వాళ్ళని ఓడించేసి మిమ్మల్ని గెలిపించిన తర్వాత గతంలో కారణం అని చెప్పి కూర్చుంటే కుదరదు. మీరు ఆన్సర్ చేయాల్సిందే. ఇప్పుడు 2 దఫాలుగా పట్టుబడి సాయం వేయలేదు. జగన్ కారణం, ఏ అధికార కారణం? మీరు బడ్జెట్ కేటాయిస్తే అవుతుంది. అది కేటాయించలే. కాబట్టి ఇది కుదరదు. ఖచ్చితంగా జగన్ గారి యొక్క పిలుపు ఎఫెక్ట్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా రేపు ధర్నా నాటికి మరిన్ని రాజకీయ విమర్శలు రావచ్చు. కానీ రాజకీయ విమర్శలు ఎన్ని వచ్చినా దీనికి ఒక కదలిక వస్తే అది పరిష్కారం రైతులకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకో. అంటే రైతు భరోసా కేంద్రాల లాంటి వాటి వలన ప్రయోజనం ఉన్నట్టా లేనట్టా? ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాలు చాలా క్రియాశీలంగా ఉన్నాయి, బాగా పనిచేస్తున్నాయి. కాకపోతే ఇంకా కొన్ని రైతు భరోసా కేంద్రాల్లో కేటాయించిన ఎంప్లాయీస్ విషయంలో కొంతమంది కొన్ని చోట్ల అవసరం లేదు. అంటే జనరల్ గా ర్యాండమ్ గా ఇచ్చేసినారు. అంటే ఆ ఎక్స్పర్ట్ ఉండాల్సిన అవసరం లేని గ్రామాలకు ఇవ్వడం, ఉండే చోటకి లేకపోతే ఇట్లాంటి లోపాలు నేను కూడా చూశాను. అంటే ఆ రైతు భరోసా కేంద్రం చుట్టూ అలాట్ చేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో యూనివర్సిటీలకు అనుసంధానం చేస్తూ, అది అవసరం లేని చోట కొంతమంది ఉన్నారని, అవసరం ఉన్న చోట కొంతమంది లేరని ఇట్లాంటి విమర్శలు వచ్చాయి. కానీ అది బాగా ఇతోధికంగా ఉపయోగపడ్డాయి. రైతు భరోసా కేంద్రం అంటే రైతుకు సలహా కేంద్రంగా ఉండాలి. అది ఎఫెక్టివ్ గా ఇప్పుడు సచివాలయం చుట్టూ ఇది నడిచింది. ఆ సచివాలయ వ్యవస్థని ఎఫెక్టివ్ గా నడపాలే తప్ప ఆయన పెట్టాడు కాబట్టి అది బాగలేదంటే అది ఎందుకు బాగలేదు? నేను ఇంతకు ముందు చెప్పినట్టు కొన్ని లోపాలు ఉన్నాయి కదా, ఆ లోపాలు సవరించండి, ఇంకా ఎఫెక్టివ్ గా నడపండి. కానీ రైతు భరోసా కేంద్రం అనేది ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ లో నడుస్తుంది. గవర్నమెంట్ అండర్టేకింగ్ నడవడంలో ఫెయిల్ సరిగ్గా లేనిది ఎక్కువది. ఈ సంఘాలు బాగా పనిచేస్తాయని ఎట్టంటారు? అకౌంటబిలిటీ ఎక్కడ బాగుంటుంది? ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్లు ఉన్నాయి, సామాజిక పెన్షన్లు ఎఫెక్టివ్ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? వాలంటీర్లు లేకపోవచ్చు. వాలంటీర్లకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో వాళ్ళు ప్రభుత్వం తేల్చుకొని, కానీ సగటు లబ్ధిదారుడు ఎవడైతే ఉన్నాడో పెన్షన్దారుడు వాడు చాలా హ్యాపీగా ఎందుకు ఉంటున్నాడు? ఈ గ్రామ సచివాలయ సిబ్బంది ఇన్వాల్వ్మెంట్ తో జరిగిపోతా ఉంది. ఇప్పుడు నేను కూడా అపార్ట్మెంట్ లో ఉంటాను. ఈ గ్రామ సచివాలయ సిబ్బంది నేరుగా వచ్చి కరెంట్ బిల్లు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 7,000 ఇండ్లు ఇచ్చారంట గ్రామ సచివాలయం. వాలంటీర్లు చేస్తున్నారు 50 మంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, లేట్ అవుతుందని సారీ చెప్పి ఇచ్చిపోతున్నారు. అంటే నాకెందుకు? ఒక వినియోగదారుడిగా నాకు ఎవరో ఒకరు ఇస్తున్నారు. అలాంటి వ్యవస్థ కదా అది. దాన్ని మార్చండి, దాన్ని సమర్థంగా నింపండి. కాబట్టి ఆర్బీఐకేలు పనిచేయలేదని ఎట్లంటారు? ఖచ్చితంగా పనిచేసి ఇంకేదో లోపాలను అధిగమించాలి. ఆర్బీఐకేల కన్నా వీళ్ళు చెప్తున్న వ్యవస్థ ఏమో అద్భుతంగా పనిచేస్తుంది అనుకుంటే అది హాస్యాస్పదం. మరొకటి, ఈ పీపీపీ పద్ధతిలో ఇప్పటిదాకా మనం R&B రోడ్లు అనుకున్నాం. అయితే ఇవాళ ఈనాడు హైలైట్ చేసింది కార్పొరేషన్ల రోడ్లు. విశాఖపట్నం 253 కిలోమీటర్లు, విజయవాడ 17 కిలోమీటర్లు, చిత్తూరు 29 కిలోమీటర్లు, శ్రీకాకుళం 12. ఇట్లా లెక్క చూసుకుంటే 642 కిలోమీటర్ల కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి రోడ్లని
10 సంవత్సరాల పాటు కాంట్రాక్టర్కి ఇస్తారు. టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లు రోడ్ల అభివృద్ధికి పెట్టుబడులు పెడతారట. వాటి మీద 10 ఏళ్లలో రూపాయల్లో వచ్చే ఆదాయం తీసుకోబోతున్నారట. రోడ్లకు ఇరువైపులా రోడ్ల మధ్యలో ప్రచార బోర్డులపైన వాహనాల పార్కింగ్ స్థలాల మీద వచ్చే ఆదాయం ఆ కాంట్రాక్టర్కి చెందుతుందట. ఇతర రుసుముల మీద వాళ్ళకే హక్కు ఉంటుందట. రోడ్ల అభివృద్ధితో పాటు 10 ఏళ్ల దాకా వాటి నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లేట. ఎక్కడా గోతులు లేకుండా చూడాలట. దీన్ని ఎలా చూస్తారు? సంపద సృష్టిలో ఇది ఒక కొత్త పద్ధతి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిలో మనం చాలా సందర్భాల్లో చెప్పాం, సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ అయ్యేది కాదు, ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు ఇది ఆచరణలో సాధ్యం కాదని. రాజకీయాల్లో వైసీపీ జగన్కి తెలుగుదేశం పార్టీకి ఎన్ని గొడవలు ఉన్నా మనలాంటి వాళ్ళు మొదట చెప్పింది ఉన్న బడ్జెట్ ఏంటి, ఇస్తున్న హామీలు ఏంటి, ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పాం. ఆ సందర్భంగా అందరినీ కొంచెం నేను సంపద సృష్టిలో నాకు మోడల్ నేను చేస్తాను అంటే, ఒకవేళ నేను సంపద అద్భుతాలు సృష్టించినా అది 4 ఏళ్ళకు 5 ఏళ్ళ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది ఆదాయంలో. కాబట్టి అది జరిగే పని కాదు, ఆ సంపదతో ఇవేం చేయలేదు. అందువల్ల కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. రెండే మార్గాలు. ఒకటి, పన్నులు ప్రజల మీద పెంచడం. ఆల్రెడీ ట్రూ అప్ ఛార్జీలు వేసినారు. ఇట్లాంటివి చాలా పరిమితంగా ఉంటాయి పన్నులు పెంచే విషయంలో. అంతకుమించి మహా అంటే పెట్రోలియం లాంటి వాటిలో స్పెషల్గా వీళ్ళు 2%, 1% ఏదన్నా స్పెషల్ పన్నులు వేసేదానికి అవకాశాలు ఏదంటే ఉండొచ్చు. కానీ అమరావతి పన్ను ఇంకొక పన్ను వేసి అలా వేసినట్టు ఇంకా అంతకుమించి చేయలేరు. చేసినా కూడా ప్రజల నుంచి వేరే రివోల్ట్ వస్తుంది. అందువల్ల కొత్త పద్ధతులు ఎంచుకున్నారు. హైవేలు అనేది ఒక అవకాశం. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ ఫస్ట్ టోల్ గేట్లు పెడతామంటే ఆ రోజు అది ఎట్లా సాధ్యమవుతుంది, ప్రజల వ్యతిరేకత వస్తుంది అనుకున్నాం. ఈరోజు టోల్ గేట్లు ఎట్టున్నాయంటే బస్ ఛార్జీలతో సమానంగా ఉన్నాయి. కాబట్టి టోల్ గేట్లో ఉన్న సౌకర్యం, స్పీడు, పర్సనల్ వెహికల్స్ లో వెళ్ళిపోవడం, వీటన్నిటి వల్ల ఆ సౌకర్యం ముందు ఈ ఖర్చు అదనంగా ఉన్నా పెద్ద బాధపడట్లేదు. అట్లే లోకల్ రోడ్లు అయితే ఉండవు. అది ప్రభుత్వం గుర్తించాలి. కొంత తేడా వస్తుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు, లోకల్ రోడ్లు అన్న తర్వాత ఇన్ని కిలోమీటర్ల వరకు ఆధార్ కార్డు పరిమితులు ఆధార్ కార్డుని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి మినహాయింపు, లేకపోతే ఆధార్ కార్డు పరిధిని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల నేషనల్ హైవే ఇస్తున్నారు, అట్లాంటి మినహాయింపులు ఇచ్చి స్థానికుల నుంచి నిరసన తెలియజేయకుండా ఎంతో కొద్ద ఆదాయాన్ని టేకప్ చేయడం. మీరు అన్నట్టు మున్సిపాలిటీలో వీటిలో రాబోయేది, ఇప్పుడు ఉదాహరణ తిరుపతి రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు, అంటే అడున్న పార్కింగ్ కి. కాకపోతే ఏమవుతుంది, ఫస్ట్ లో ఈ విస్తరణ చేసి కొంత సౌకర్యవంతంగా చేసి 5 రూపాయలు 10 రూపాయల ట్యాక్స్ అయినా సంతోషంగా. ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ మీరు చాలాసార్లు వచ్చింటారు, అసలు విసుగు. ఇప్పుడు ఆ విసుగుని ఏం చేస్తారు, ఫస్ట్ దాన్ని వెడల్పు చేసి కొంచెం బాగా మెయింటైన్ చేసి గొడవ లేకుండా చేస్తే బాగుందబ్బా, ఇక్కడ పెట్టేసి 5 రూపాయలు పోతే పోనే ఉంటారు. ఇట్లాంటి స్టార్టింగ్ చేస్తారనుకుంటున్నారు, తీవ్ర వ్యతిరేకత రానికుండా. ఇట్లాంటివి చేసే క్రమంలో సినిమా థియేటర్లు ఇట్లా ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ కూడా ఆదాయాన్ని సమర్పించడం కోసం వేసుకుంటున్న మార్గం తప్ప ఇంకోటి కాదు. కాకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే దాని మెయింటెనెన్స్ లో మారుతుంది. గవర్నమెంట్ లో ఇప్పుడు గుంతలు ఇవన్నీ ఉంటాయి, మెయిన్ రోడ్ లో పోతున్నప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా అసహించుకుంటారు. ఆ గుంతలు పోడ్చడం ఎప్పటికప్పుడు చేస్తుంటే కొంత సంతృప్తి వస్తుంది. ఆ సంతృప్తిని కొంత క్యాష్ చేసుకుంటే, ఇది పరిధి దాటితే మాత్రం ఇది ప్రభుత్వానికి మెడ చుట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త మార్గాన్ని, ఆదాయ మార్గాన్ని ఎంచుకునే మార్గం చూడాలి. అర్బన్ ఏరియాల్లో పార్కింగ్ ఉన్న చోట, లేకపోతే రైల్వే స్టేషన్స్, కొన్ని రద్దీ ప్రాంతాల్లో కొంత పార్కింగ్ చేసి పార్కింగ్ ద్వారా వచ్చే అవకాశాలని కొంత సంతృప్తి, కొంత కోపం వచ్చినా పెద్ద ఇబ్బంది పడరు, కొంచెం సౌకర్యాలు మారుతాయి. కాబట్టి దాని పరిధి దాటితే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు వస్తాయి. అది ప్రభుత్వానికి ఖచ్చితంగా మెడగెట్టుకుంటుంది. రైట్. అంటే పబ్లిక్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆల్రెడీ పార్కింగ్లు ఉంటాయి కదా. ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, మార్కెట్లు, ఇట్లాంటి వాటిట్లో ఇప్పుడు మామూలుగా రోడ్డు పక్కన ఉండే వెహికల్స్ కూడా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం లాంటివి పెడతారంటారా, లేకపోతే ప్రత్యేక పార్కింగ్ ప్లేసెస్ పెడతారంటారా? ఇప్పుడు తిరుపతి కూరగాయల మార్కెట్ లోపలికి పోతే మనం ఇంతకుముందు ఎట్లుండిందంటే, లోపలికి గేట్ మార్కెట్ లోపలికి స్కూటర్లో కానీ పోయినామంటే డబ్బు తీసుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తారు, తిరుపతి మార్కెట్ ఎదురుగానే కొంచెం స్థలం ఎడల్పు చేసి బయట కొంచెం నీట్గా, అప్పుడు మామూలుగా పూర్వంలో ఏం చేయాలి, హ్యాండ్ హౌస్ పెట్టేవాళ్ళు, వాళ్ళు పోలీసులు వచ్చి గాలి బీకేస్తారు, ఇవన్నీ భయాలు ఉంటాయి, ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తారు, కొంచెం దాన్ని క్రమబద్ధీకరించి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ చుట్టుపక్కల రోడ్లు కొంచెం నీట్గా చేసి ఇక్కడ పెట్టేసుకోండి అంటాడు. అప్పుడు పార్కింగ్ వసూలు చేస్తారు. అక్కడ కొంత నష్టం వస్తుంది కానీ ప్రజల నుంచి అడ్జస్ట్ చేసుకునేస్తారు. ఇట్లాంటివి జరుగుతాయేమో అనుకుంటున్నాను. మనకున్న కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, మటన్ మార్కెట్లు, ఇదే విధంగా సినిమా థియేటర్లు, రైల్వే స్టేషన్, ఇట్లాంటి రద్దీ ప్రాంతాల్లో కొంత వెసులుబాటు కలిపి చేసే పనిని మొదలు చేస్తారు. ఆ తర్వాత మెల్లిగా విస్తరించి ఎక్కడ పౌరుడు ఏ సౌకర్యాన్ని పొందాలన్నా ఆ సౌకర్యానికి ఎంతో కొంత రేటు ఫిక్స్ చేసి దానికి ఒక సిద్ధాంతం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా మొండిగా చేయడు కదా, ఇవన్నీ అభివృద్ధి ఎట్లా జరగాలి, దీంట్లో ఖర్చులు ఎట్లుంటాయి, అవన్నీ కొంచెం డిబేట్ పెట్టి చేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది జరుగుతాయి.
జరిగిన దానివల్ల ఒక సౌలభ్యం మీద కొన్ని మెయింటెనెన్స్ లో తేడా వస్తాయి, ప్రజలకు కొంత ఇన్కన్వీనియన్స్ వస్తుంది. ఆ ఇన్కన్వీనియన్స్ కొంత పెరిగిందంటే మాత్రం అది నిరసనగా వచ్చి ప్రభుత్వం మేడకు చెప్పుకో. రైట్. మరొకటి, ఈ రేషన్ బియ్యం మీద వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులు ఖాయమవుతాయా? ఇప్పుడు అరెస్ట్ చేయదలుచుకుంటే ఏ పేరుతోనా చేయొచ్చు అనేది గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. కాబట్టి సిట్ వేయాల్సిన అవసరం ఎట్లా పడ్డాడు చేసే పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. అయితే నేనంటుంది సిట్ ఎందుకు వేయాలో నాకు హాస్యాస్పదంగా ఉంది. అంటే గతంలో ప్రభుత్వాల పైన సిట్ వేస్తున్నారా, ఏదైనా జరగదని, ఇప్పుడు జరుగుతున్న దానికి సిట్ వేస్తున్నారా తెలియదు. టార్గెటెడ్ ఓరియెంటెడ్ గా సిట్ వేస్తే మాత్రం అది పొలిటికల్ అయిపోతుంది, ఏమీ సాధించలేరు, ప్రభుత్వానికి నష్టం వస్తుంది, ప్రతిపక్షాలు అనుకునే వాళ్ళు కొంత మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడవచ్చు. నా పాయింట్ ఏంటంటే శేఖర్, మనం కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు సమస్య ఏంది? ఇప్పుడు దాదాపు 80 లక్షలు 90 లక్షలు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళందరికీ గ్యారంటీగా రైస్ అయితే వెళ్తా ఉంది, వెళ్ళకపోతే గొడవలు అవుతాయి, అది అందరికీ తెలుసు. అలాంటప్పుడు కాకినాడ పోర్టు వరకు ఆ రైస్ వచ్చింది అంటే లబ్ధిదారుడు అక్కడి నుంచి రేషన్ డీలర్లో సంథింగ్ వాళ్ళు, ఆ తర్వాత లోకల్ మార్కెట్లో కొంత అమ్మడం, ఆ తర్వాత దాన్ని కొంతమంది పూలప్ చేసుకొని జిల్లా సరిహద్దులు, పట్టణ సరిహద్దులు, ప్రాంతాల సరిహద్దులు దాటి కాకినాడ వరకు రావాలి. అంటే పెద్ద ఎత్తున ఏదైతే ఉచిత బియ్యం పేరుతో నడుస్తుందో అది ప్రజలు వాడట్లేదు. వాడినా కూడా మన రాయలసీమ భాషలో అంటే ఇడ్లీ ఇట్లాంటి దోశలకు మాత్రమే వాడుతున్నారు, లేదా మార్కెట్లో వదిలేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఆ డబ్బుతో 5 రూపాయలు 10 రూపాయలు వచ్చిన డబ్బుతో మళ్ళీ వాళ్ళు 40 రూపాయలు 30 రూపాయలు కొంటున్నారు. అంటే దీన్ని మీరు పరిష్కరించాలనుకుంటున్నారా, ఎవరి మీద నెపం నెట్టాలనుకుంటున్నారా? పరిష్కరించాలనుకున్న ప్రభుత్వం ఏం చేయాలి? ఇట్లాంటివి దశ ఉన్నప్పుడు దీన్ని ఎట్లా చేస్తున్నారు? ఎందుకంటే అవి 40 రూపాయలు 30 రూపాయలు పెట్టి రెండు రకాల ఏమంటారు సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఒకటి, ఈ 40 రూపాయలు పెట్టి కిలో ప్రభుత్వం మిల్లర్స్ దగ్గర కొంటున్నప్పుడు ఈ నాసిరక బియ్యం రావడం ఏంటి అంటే అక్కడే పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతా ఉంది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. దానికి ఏ స్థాయిలో ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండో దశ ఏం జరుగుతుంది? దాన్ని స్మగుల్ చేయడం, మార్కెటింగ్ చేసుకోవడం. ఈ రెండింటిని మీరు ఆపాలంటే ప్రారంభ దశలో తీసుకునే చోట 100% అరెస్ట్ చేసి నాణ్యమైన బియ్యం ఇస్తే వాళ్ళు దాన్ని తింటారు. లేదా మన వల్ల కాదు, ఇది మనం చేయలేమనుకుంటే నేరుగా డబ్బులు నగదు బదిలీ పేరుతో ఇచ్చేసేయండి. దీనికి సిట్ ఎందుకు అంటాను నేను. ఈ సమస్య ఏంటో మనకు అర్థం అవుతుంది, పరిష్కారం ఏంటో అర్థం అవుతుంది. నిజాయితీగా మిల్లర్స్ దాని నుంచి నాణ్యమైన బియ్యం 40 రూపాయలు తీసుకొచ్చి ప్రజలకి, పేదవాళ్ళకి ఇస్తారా? లేదా అది మనం చేయలేము, మన వ్యవస్థలో సాధ్యం కాదు, అది ఏ పని కాదు అనుకుంటే డబ్బు ఇచ్చేస్తారా? మీరు ఎంత కొత్త కొంటారో అంత 40 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు తిప్పలు పడతారు. 5 రూపాయలు 10 రూపాయల కన్నా ఎక్కువే కదా, సంతోషిస్తారు కదా. ఇంకా ఆ పని, దీనికి సిట్ కావాలనా? ఇది మొదటి అంశం. ఒకవేళ ఇప్పుడున్న దాంట్లో దీన్ని ఎక్కడెక్కడ జరుగుతుంది లోపాలని మీరు చేయదలుచుకుంటే, వైసీపీ గవర్నమెంట్ లో జరుగుంటే నో డౌట్ అట్ ఆల్ వైసీపీ వాళ్ళు చేస్తుంటారు. డౌట్ ఎందుకు? అధికార పార్టీ వాడు కాకుండా ప్రతిపక్షం వాడు చేస్తాడా? ఇప్పుడు జరిగేది ఎవడు చేస్తాడు? ఇప్పుడు అధికారం జరిగితే అధికార పార్టీ వాడు చేయాలి కదా, వైసీపీ వాడు వచ్చేస్తాడా? చేయగలడా? చేయాలనుకున్నా చేస్తుంటే మీరు ఎందుకు ప్రభుత్వం, ఇంకెందుకు పనికి వస్తుంది ప్రభుత్వం? 6 నెలల తర్వాత ఇంకా వాళ్ళు వచ్చేస్తా ఉందంటే. కాబట్టి తప్పు జరిగిందని సరిదిద్దుకుంటే మీ వాళ్ళే దొరుకుతారు. లేదా గత ప్రభుత్వంలో జరిగిందని చేయదలుచుకుంటే ఏమి స్టడీ చేస్తారు, ఎంత చేస్తారు? కాబట్టి వీళ్ళు టార్గెటెడ్ ఓరియంటెడ్ గా విచారణ జరుగుతున్నారా? సిట్ అనేది టార్గెట్ కి పనికొస్తుంది తప్ప సమస్య పరిష్కారాన్ని పరిష్కరించదు. సమస్య పరిష్కారం చాలా ఈజీగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దాన్ని ఆ మార్గాన్ని ఎంచుకోకుండా సిట్ వేసినారంటే బహుశా పొలిటికల్ టార్గెట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. రైట్. ఈ పేరెంట్స్ కమిటీ మీటింగులు ఏదైతే స్వయంగా అటు చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు. రెండవది, పాఠశాలలకి ర్యాంకింగ్లు వచ్చేటప్పటికి వాటికి ఇవి ఇచ్చారు స్టార్లు, కానీ 5 స్టార్ అనేది ఒక్కటి కూడా రాలేదు. అన్ని స్కూళ్ళు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, అధ్వాన్నంగా ఉన్నాయి. అది సర్వేలో తేలినటువంటి అంశం పేరెంట్స్ ఇచ్చిన రేటింగ్ను బట్టి చూస్తే. కాబట్టి జగన్ టైంలో అస్తవ్యస్తం అయిపోయింది అన్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. దీన్ని ఎలా చూస్తారు? మామూలుగా చంద్రబాబు నాయుడు గారు గత 15 ఏళ్ల ముఖ్యమంత్రికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనకి ఏదో నాకు పెద్ద వ్యత్యాసం కనిపిస్తోంది. అంటే పరిపాలనలో మంచి చెడ్లు, రాజకీయ విమర్శలు పక్కన పెట్టి చంద్రబాబు గారు ప్రత్యర్థికి ఎప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలే అవకాశం ఇస్తున్నారు. ఆయన్ని పదే గుర్తు చేసుకుంటున్నారు. ఘోర పరాజయం. రెండో వైపు ఈ ఘోర పరాజయానికి మనమే కారణం, మన నాయకులే కారణం, మనల్ని పట్టించుకోబడిన కార్యకర్తలంతా తీవ్ర అసంతృప్తి, ఓటమి, తీవ్ర అసంతృప్తి. దీంట్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఆయన. రెండోది అసెంబ్లీకి పోవట్లేదు. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని చాలా తెలివిగా వాడిని ఏర్పాటు ప్రభుత్వం తన ప్రాధాన్యతలతో ప్రజల్లోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కొంతగా ఇగ్నోర్ చేసి పక్కన పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడి ఉంటాడు. వీళ్ళు డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తున్నారు. అది శ్వేతపత్రాలు అందామా, అసెంబ్లీలో అప్పుల పైన అందామా, ఆ తర్వాత తిరుమల లడ్డు, ఆదాని, ఇప్పుడు స్కూల్స్.
ఏ పాయింట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి టోన్ ని పెంచేదానికి అవకాశం ఇస్తున్నారు. ఈరోజు స్కూల్స్ సబ్జెక్ట్ కి మనం వస్తాం. సాయి గారు 4 అంశాలు: విద్యార్థులకి సౌకర్యాలు, రెండోది తల్లిదండ్రులకు సంతోషం, మూడోది స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలుగోది అందులో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క సంతృప్తి. ఈ 4 అంశాల ఆధారంగా విద్యా వ్యవస్థను మనం ప్రాథమికంగా చూస్తాం. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అది పిఆర్సీ వల్ల కావచ్చు, వాళ్ళకి చెప్పిన పని వల్ల కావచ్చు, కారణాలు ఏమన్నా కావచ్చు. అదర్ దెన్ మిగతా 3 అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా సంతృప్తి ఉంది. పిల్లలకి మెటీరియల్స్ ఇవ్వడం, స్కూల్స్ బుక్స్ ఇవ్వడం, షూస్ ఇవ్వడం, వాళ్ళకి జగనన్న గోరుముద్ద పేరుతో హెల్తీ ఫుడ్ పెట్టే విషయంలో మంచి చొరవ చూసుకొని పెట్టడం. దాదాపు 1100 కోట్లు 1200 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఆ మంచి అమౌంట్ పెట్టారు. రెండోది నాడు నేడు పేరుతో ఒక దశలో 3,000 కోట్లు, ఇంకో రెండో దశకి 8,000 కోట్లు, మొత్తం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ విద్యా రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తోడు డైరెక్ట్ గా తల్లిదండ్రులకు 24,000 కోట్లు 26,000 కోట్లు ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో డైరెక్ట్ గా తల్లికి రైతు మన అమ్మఒడి పేరుతో 26,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డెలివరీ అయింది. 26,000 కోట్లు వాళ్ళకి, 11,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి, ఇంకొక 1,000 కోట్లు 2,000 కోట్లు గోరుముద్ద పేరుతో ఇవన్నీ కూడా స్కూల్స్ బేస్ గా జరిగినాయి. 30,000-40,000 కోట్లు కనపడుతోంది. మిగతా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇచ్చే అవుట్బంద్, మళ్ళీ తర్వాత మెటీరియల్ 30,000-40,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఆ స్కూల్ చుట్టూ నడిస్తే గవర్నమెంట్ స్కూల్లో ఎంత అభివృద్ధి జరుగుతుంది. పైపెచ్చు ఒక విమర్శ ఏంటంటే, నేను వైసీపీ నుంచి చాలా ఉంటుంది, ఒక 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే వర్క్స్ జరిగితే మాకు ఎవరికి ఇవ్వకుండా కాంట్రాక్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని చెప్పి మురళీ గారు ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఇక్కడ మా మీద పెట్టి, ఇక్కడ అధికారుల మీద పెట్టి మొత్తం మానిటరింగ్ చేసి, ఒక దశలో ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు మురళీ గారు, ఒక ఎగ్ సప్లై కోసం 4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ పెట్టాడు. ఒక ఎగ్ సప్లై ఎట్లా జరుగుతుంది దానికోసం మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. మనకు కనపడుతోంది స్కూల్స్ లో బాత్రూమ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బైజూస్ కంటెంట్ కానీ, ఇంగ్లీష్ మీడియం పేరుతో వాళ్ళ మనోభావాలు టచ్ చేయడం. ఇంగ్లీష్ మీడియం అంత అద్భుతాలు జరిగినది. కోరుకుంటున్నారు పేదలు, మా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని. అదేవిధంగా పిల్లలకి మెటీరియల్, అమ్మఒడి పేరుతో ఇంటికి 15,000 పోతుంది అనేది ఒక వాస్తవం. ఇది ఇంత జరిగిన తర్వాత విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినాడు జగన్ అని అడిగి పోతే, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి రెండో పాయింట్ ఏంటి, మీరు ఇంటింటికి పోయి చెప్పేశారు కదా, ఒక పాపులర్ డైలాగ్ అయిపోయింది కదా, నీకు 15 అనేది. ఇప్పుడు ఏమైంది, మీరు ₹1 ఇవ్వట్లేదు, 1 year అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి 15,000 ఇచ్చినాడు. మనం ప్రతి పిల్లవాడికి 10,000 ఇస్తున్నాం. అది గుర్తురాదా తల్లిదండ్రులు? మరి అంత అమాయకులా? మీరు పేరెంట్స్ మీటింగ్ పెడితే ఎవరు అడగలేకపోయిండొచ్చు, కానీ మనసులో ఉండదా, ఆయన కనీసం 15,000 ఇచ్చాడు, ఈయన 30,000 ఇస్తాడు అనుకుంటే ఏమీ లేదు, ఈ సంవత్సరం అయితే ఇవ్వరు కదా. ఇవన్నీ మీరు లోపాన్ని ఆడబెట్టుకొని ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తే ఏమవుతుంది, చివరకు మీ మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు జరిగిన అభివృద్ధిలో వచ్చి నాట్యం చేస్తున్నారని అనిపిస్తుంది. పైపెచ్చి మీరే గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంచెం నామూసి వచ్చినట్టుంది, నీకు 15 అని కూడా మరీ ఎటకారంగా ఉంది ఏమంటారు అని ఆయన ఆపేస్తున్నాడు ఈ మధ్య. మీరు గుర్తు చేస్తున్నారు, అది జరగబోయేది. కాబట్టి స్కూల్స్ పైన వీళ్ళు ఎక్కువ ఉత్సాహం చూపిస్తే అది జగన్ కి అసెప్ట్ అవుతుంది. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తిస్తే మంచిది. ఇంకా జగన్మోహన్ గారు బాగా చేయంటే ఏం చేస్తారో చేయండి. ఇంగ్లీష్ మీడియం అభివృద్ధి చేస్తారా, ఇంకా మోడలైజ్ చేస్తారా, బైజూస్ కంటెంట్ వాళ్ళకి ఇంకోటి తీసుకొస్తారా, లేకపోతే అమ్మఒడి పేరుతో ఇంకో డెవలప్మెంట్ ఏం చేస్తారు, మెయింటెనెన్స్ ఏం చేస్తారు, వాటిని చూడాలి తప్ప అట్లా చేయకుండా దీని గురించి అంత ఎక్కువ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఆయుధాలు మీరు ఇస్తున్నట్టుగా నేను అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా హాట్ ఎఫైర్స్, దాని వెనకాల ఉన్నటువంటి మూలాలు, ఆ మూలాలకు సంబంధించి ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం. ఏం జరుగుతుందో చూద్దాం.